అంతే, ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి తిడుతుంది అంతే, అందులో ఏం లేదు. కాకపోతే ఈవిడ వ్యూహం ఏంటంటే నేను తెలుగుదేశం మనిషిని కూడా కాదని తెలుగుదేశాన్ని కూడా 10% మాట్లాడుతుంటది. అదే మధ్య మధ్యలో అది కూడా అంటే 10 ఏళ్ళు ఏం చేసినా కూడా ఏమీ చేయలేదు అనేటువంటిది. ముందు అసలు ఫస్ట్ నవ్వొచ్చే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగలేదు, మరి ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారని ఎట్ట చెప్పింది ఈవిడ? వీళ్ళ పార్టీ ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారనే రాష్ట్రం విభజించింది. మరి దోచుకుంటే డబ్బులని ఆడిపోయినాయి, కాంగ్రెస్ వాళ్ళు ఇంటికి పోయినాయా? రెండవది 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ టైంలో అభివృద్ధి ఎందుకు జరగల? వీడు చెబుతోంది ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడుతోంది. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది. ఇంకోటి వీళ్ళ నాన్నగా 6 ఏళ్ళు ఉంది. పోలవరం వీళ్ళ నాన్న వచ్చిన తర్వాతనే ప్రారంభించి మళ్ళీ అది కూడా పూర్తి చేయలేదు కదా. నాన్న పూర్తి చేయలేదు కదా, నాన్న 6 ఏళ్ళు ఉన్నాడు అధికారంలో, పూర్తి చేయలేదుగా. మరి అన్న పూర్తి చేయలేదు అంటున్నాను, నాన్న కూడా పూర్తి చేయలేదుగా. ఆయన గాలవలతో పాటు ఈయన గేట్లు గీట్లు అన్ని పెట్టించాడు. ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. మధ్యలో ఏం చేయలేదండి. మరి నాన్న అప్పుడు జలయజ్ఞం ఏది పూర్తయింది? ప్రారంభించాడు అన్ని నాన్న, తర్వాత కాలంలోనే కదా పూర్తయింది. పూతిరెడ్డిపాడు ఒకటి ఆయన టైంలో ప్రారంభమైంది, మిగతా అన్ని తర్వాత చేసుకొచ్చినాయి కదా. అది కిరణ్ కుమార్ రెడ్డి చేశాడా, రోషే చేశాడా, చంద్రబాబు చేశాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేపిస్తున్నాడు అవన్నీ. తన నాన్న ప్రాజెక్టుల్ని మిగతా వాళ్ళు పడుకోబెడితే అవి ప్రారంభోత్సవాలు చేస్తాం. ఇప్పుడు వెలుగొండ మొన్న పూర్తయింది కదా, వచ్చే నెల ప్రారంభోత్సవం. మొన్న ఈ మధ్యన కుప్పంకి నీళ్లు ఎట్లా వెళ్ళినాయి? పోతిరెడ్డి